ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు తెలుసు జన, నువ్వు నా గదిలోకి వస్తావని. నువ్వు నా వాడివి. నేను లేనప్పుడు నీకు ఎంతమంది దగ్గరైనా నా స్థానాన్ని ఎవ్వరూ తీసుకోలేరు. ఏంటి జన, నిండా దుప్పటి కప్పుకొని పడుకున్నావు? చలేస్తోందా? ఒంట్లో బాలేదా? జ్వరంగా ఉందా? నేను లేనప్పుడు నీ ఆరోగ్యాన్ని ఎవరూ పట్టించుకొనుండరు. నేనొచ్చాను కదా, నీ పూర్తి బాధ్యత నాదే. ఇక నువ్వు ఆ విద్యాదేవి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు జన. తను ఒక పాసింగ్ క్లౌడ్ అంతే. మధ్యలో వచ్చింది, మధ్యలోనే వెళ్ళిపోతుంది. తనను పెళ్లి చేసుకున్నాను అని నువ్వేం వరీ అవ్వకు. తనను ఎలా ఇంట్లోంచి పంపించాలో నాకు బాగా తెలుసు. ఇదిగో నీకోసం పాలు తీసుకొచ్చాను. ముందు ఈ పాలు తాగు జనా. నువ్వా? ఏంటత్తా, మావయ్య అనుకున్నావా? నువ్వు నా గదిలో ఏం చేస్తున్నావే? మావయ్య నీ గదిలోకి వస్తారని ఎలా అనుకున్నావత్తా? ఆయనెక్కడా? మా సుమతి అత్తమ్మ గదిలో ఉన్నారు. ఆయన నువ్వేంటత్తా? ఈ పువ్వులు, పాలు, ఈ గెటప్ అవసరమా? బానే రెడీ అయ్యారు, కానీ మీ టైం బాగోలేదు. అనవసరంగా పాలు వేస్ట్ అయ్యాయి. ఇవ్వండి, తాగి పెడతాను. ఏంటత్తా, నేను సగం తాగి సగం మీకు ఇవ్వాలా? కానీ మనం మొగుడు పెళ్ళాలం కాదే, అత్తా కోడళ్ళం. మనం కూడా పాలు పంచుకోవచ్చా? అయినా అన్నీ తాగేశాను కదా. ఏంటే వెటకారంగా ఉందా? నా గదిలోకొచ్చి నన్నే వెక్కిరిస్తున్నావు. అంటే మీరు మావయ్య కోసం ఎక్స్పెక్ట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేశానత్తా. అందుకే మీకు చలకిచ్చాను. అయినా మీ పిచ్చి కాకపోతే నిన్నగాక మొన్న పెళ్లి చేసుకున్న మా సుమతి అత్తమ్మ ఆహా విద్యాదేవి టీచర్ని వదిలేసి ఎప్పుడో పెళ్లి చేసుకున్న మీ దగ్గరికి మామయ్య వస్తారని ఎలా అనుకున్నారత్తా? నువ్వు నీ అత్తమ్మ ఎన్ని వెదవేషాలు వేసినా జనాని నా నుంచి దూరం చెయ్యలేరే. మీ వైపు తిప్పుకోలేరు. జనా నావాడు. ఆహా అని మీరనుకుంటే సరిపోదు, మావయ్య కూడా అనుకోవాలి. ఇప్పుడే అనిపిస్తాను. సుమతి గదిలో ఉన్న జనాన్ని తీసుకొని నా గదికొస్తాను. కొత్తగా పెళ్ళైన దంపతులని ఇప్పుడు మీరు డిస్టర్బ్ చేయడం అవసరమా అత్తా? పిచ్చి మాటలు వాగావంటే పీక పిసికి చంపేస్తాను. జనా నా సొంతం. పిచ్చి నాకు మీకు అర్థం కావడం లేదు. మీరు పిలిస్తే మావయ్య వస్తారనుకున్నారా? వస్తాడు. రారు. వస్తాడని చెప్తున్నాను కదా. రారని నా పందెం. వస్తాడని నా పంతం. అయితే వెళ్ళి ట్రై చేయండి. మావయ్య వస్తే మీరు గెలిచినట్టు, లేకపోతే మా అత్తమ్మ గెలిచినట్టు. మీరు మహాలక్ష్మి గదిలో కాకుండా నా గదిలో ఇలా నాతో ఉంటే తను ఫీల్ అవుతుంది కదండి. మహా అలా ఏం ఫీల్ అయ్యే మనిషి కాదు. చాలా గొప్ప మనసు తనది. నిజంగా మహాస్థానంలో ఇంకెవరున్నా మన పెళ్లి గురించి పెద్ద గొడవ చేసుండేవాళ్లు. మహా కాబట్టి మన గురించి పెద్ద మనసుతో ఆలోచించింది. నువ్వు నన్ను పొగుడుతున్నావో లేక నాకు అన్యాయం చేస్తున్నావో అర్థం కావడం లేదు జనా. నేను మిమ్మల్ని ఎలాంటి కండిషన్లో పెళ్లి చేసుకున్నాను మహా అర్థం చేసుకుంది. నేను తన గదిలో లేకపోయినా తనేం ఫీల్ అవ్వదు, స్వార్థంగా ఆలోచించదు. కానీ ఎంతైనా తన ఆడదే కదండి. మీరు తన సొంతమని తను అనుకుంటూ ఉంటుంది. లేదు, మహా పరిస్థితుల్ని అర్థం చేసుకుంటుందే తప్ప ఈర్ష్య, అసూయ, ద్వేషం తనకు అస్సలుండవు. మీరిలా అనుకుంటున్నారు,
కానీ ఆవిడెలా అనుకుంటుందో. మహా మనసు నాకు తెలీదా చెప్పండి. సుమతి తర్వాత నాకంత దగ్గరైంది మహా మాత్రమే. అందుకే అప్పట్లో తనని పెళ్లి చేసుకున్నాను. తను నన్ను పిల్లల్ని చాలా బాగా చూసుకుంది. జన నా గురించి మంచిగా ఆలోచిస్తున్నాడు. ఇలాంటి టైంలో నేను మాట్లాడినా బ్యాడ్ అవుతాను. తర్వాత మాట్లాడతాను. ఏమండి, ఆవిడొచ్చింది. ఇప్పుడే వస్తాను. ఉమ్. ఏంటి మహా, నాతో ఏమైనా మాట్లాడాలా? ఆ, ఏం లేదు జన. వెళ్తుంటే కాలికి కుండి తగిలింది. అయ్యో, కాలికి దెబ్బేం తగలేదు కదా? కాలికి కాదు, మనసుకు తగిలింది. ఇప్పుడే నీ మంచితనం గురించి విద్యాదేవితో చెప్తున్నాను. మా గురించి నువ్వు అర్థం చేసుకుంటావు అన్నాను. ఎందుకు అర్థం చేసుకోరు మామయ్య? మహాలక్ష్మి అత్తయ్య మనసు చాలా విశాలమైనది కదా అత్తయ్య. సుమతి అత్తమ్మ పోయాక మిమ్మల్ని అర్థం చేసుకుని మహాలక్ష్మి అత్తయ్య మీ జీవితంలోకి వచ్చింది. మహాలక్ష్మి అత్తయ్య పోయిందని మీరు విద్యాదేవి టీచర్ని మీ జీవితంలోకి తెచ్చుకున్నారు. ఆ రోజు మిమ్మల్ని అర్థం చేసుకుంది, ఈ రోజు అర్థం చేసుకోదా? ఎంత బాగా ఇరికిస్తున్నావు. నిన్నేం చేసిన పాపం లేదు. మహా గురించి నాకు తెలుసు సీత. ఎంతైనా తను సుమతి ఫ్రెండే కదా. నన్ను సుమతి అర్థం చేసుకున్నట్టే మహా కూడా అర్థం చేసుకుంది. విద్యాదేవి టీచర్ కూడా మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంది మావయ్య. అందుకే మీరు ఆవిడ్ని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆవిడ మీ ఆవిడే. వెళ్ళండి మావయ్య. ఏంటత్తా, మీ కళ్ళ ముందే మావయ్య సుమతి అత్తమ్మ రూమ్లోకి వెళ్ళి తలుపేసుకున్నారు అని కోపంగా ఉందా? ఇందాక ఏమన్నారు? నేను పిలిస్తే జనా వస్తాడు, నా కొంగు పట్టుకుని తిరుగుతాడు, సుమతి పాసింగ్ క్లౌడ్ అన్నారు. ఇప్పుడు ఎవరు బయట ఉన్నారు? ఎవరు లోపలున్నారు? మీరు గెలిచారా? మా సుమతి అత్తమ్మ గెలిచిందా? ఏంటి మనసులో కాలుతుందా? కాలుతుంది మరి. మీరు చంపబోయిన సుమతి అత్తమ్మ తిరిగొచ్చి మావయ్య పక్కన మిమ్మల్ని చూసినప్పుడు తనకు మీలాగే మనసు భగ్గుమనుంటుంది. ఆ బాధ మీకు అర్థమవుతుందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.